నమస్కారం వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజ స్తంభానికి నమస్కరించి అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా ఈవో తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. శ్రీవారి జ్ఞాపికను అందజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ప్రణాళికాబద్ధంగా దర్శనం కల్పిస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని, 2 ఏళ్ల పాలనలో విజయవంతంగా సంక్షేమ పథకాలు అమలు చేశామని, రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో వర్ధిల్లాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని ఈరోజు చేసుకోవడం జరిగింది. ఈరోజు చాలా పవిత్రమైన రోజు, ఏకాదశ రేవతి నక్షత్రం రోజు. ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా స్వామివారి ఆశీర్వచనాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి ఆయన ఆశీర్వచనాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఆ స్వామివారి ఆశీర్వచనాలతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిర్మాణం చేసుకోవడం కోసం కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. తప్పకుండా ఆయన ఆశీర్వచనాలతో ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో చాలా విజయవంతంగా పరిపాలన జరుగుతూ ఉంది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, చక్కటి వర్షాలు కురవాలి, చక్కని పంటలు పండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ దేవాలయంలో కూడా చాలా పవిత్రత కనబడతా ఉంది, ఉట్టి కనబడతా ఉంది. ప్రసాదాలు కూడా చాలా శ్రేష్టంగా, చాలా పరిశుద్ధంగా ఉన్నాయి. మరి చాలా బాగా చేస్తున్నారు టీటీడీ దేవస్థానం వారిని మరొకసారి హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ, స్వామివారికి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటాం. గుంటూరు జిల్లా మంగళగిరిలోని దిగువ సన్నిధిలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం జీర్ణోద్ధరణ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆలయ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై ఉండవల్లి నివాసంలో అధికారులతో రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు తమ ప్రతిపాదనలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రి లోకేష్ కు వివరించారు. ఆలయంలోని శ్రీకృష్ణ దేవరాయ మండపం పునరుద్ధరణతో పాటు యాగశాల, గంట మండపం పునర్నిర్మాణం, వాహనశాల నూతన నిర్మాణానికి సమావేశంలో మంత్రి లోకేష్ ఆమోదం తెలిపారు. కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభకు తిరుపతిలో సర్వం సిద్ధమైంది. 1,00,000 మందికి పైగా లబ్ధిదారులతో తిరుపతిలో రేపు సభను నిర్వహించనున్నారు.
ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులందరూ రేపు సభకు తరలి రానున్నారు. మొత్తం 20 ఎకరాల స్థలాన్ని ముస్తాబు చేశారు. 30,000 మంది లబ్ధిదారులు సభలో ఆసీనులై తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తుండగా మరో 30,000 మంది నిలబడి సభను తిలకించడంతో పాటు అతిపెద్ద LED స్క్రీన్లను సభా స్థలిలో ఏర్పాటు చేశారు. అలాగే 30 రకాల వంటకాలను లబ్ధిదారుల కోసం ప్రత్యేకంగా చేస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు విజయోత్సవ సభ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి నారా లోకేష్ లు సభకు హాజరు కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి 2025 నిర్వహించిన తీరు అస్సలు బాగోలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ 2025లో డిఎస్సి ప్రక్రియ గతంలో ఎన్నడూ జరగలేదని తెలిపారు. గడిచిన 2 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసపూరిత హామీలతో వంచన చేసిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చేసిన 5 సంతకాలలో డిఎస్సి ఒకటని చెప్పారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన 6,100 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ ను రద్దు చేసి 16,000 పోస్టులతో మరో నోటిఫికేషన్ ను ఇచ్చారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిందని ఆరోపించారు. డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించి కొన్ని లక్షల మంది ఉద్యోగాలు రాస్తారు టీచర్ ఉద్యోగం పోస్టుల కోసం అని చెప్పి ఆ విషయంలో జరిగిన లీకేజీలు అయితేనేమి, అవకతవకలు అయితేనేమి, స్కాములు అయితేనేమి, వీటి అన్నింటి విషయాల మీద ఈరోజు మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాలను చూపించే కార్యక్రమం ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈరోజు చేయబోతున్నాం. నిజంగా డిఎస్సి పరీక్షలో డిఎస్సి పరీక్షల్లో వీళ్ళు కండక్ట్ చేసిన విధానం చూస్తే నిజంగా చాలా షాకింగ్గా ఉంటుంది. అసలు అలార్మింగ్ లెవెల్స్లోకి షాక్ అనేది పోతుంది. లక్షల మంది క్యాండిడేట్లు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు వమ్ము చేస్తూ, స్కాములు చేస్తూ ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ జరగడం అన్నది బహుశా ఆంధ్ర చరిత్రలో ఎప్పుడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు. కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఆయన సుపుత్రుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇద్దరు కలిసి ఇంతటి దారుణంగా చేశారు అన్న విషయాలు ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అమరావతి పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్యక్రమానికి సుమారు 13,000 మంది ప్రజలు
యోగా సాధకులు హాజరై అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలతో ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ప్రధాన వేదిక ముందు 25 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసి ఒక్కో కంపార్ట్మెంట్ లో 50 మంది యోగా సాధకులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కంపార్ట్మెంట్ కు ఒక ఎంపీడీఓ స్థాయి అధికారిని ఇన్ఛార్జ్ గా నియమించి వైద్య, పారిశుద్ధ్య, పంచాయతీ శాఖల అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కాకినాడ జగన్నాథపురంలోని ఆదిత్య స్కూల్లో తల్లికి వందనం పథకం ద్వారా అందిన నిధులతో పాటు అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారని సామాజికవేత్త కంబాల సతీష్ ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చేపట్టాలని సామాజికవేత్త కంబాల సతీష్ కోరారు. గురువారం కాకినాడ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. 4 ఏళ్ల క్రితం పేద వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఉచిత సీట్ల విధానాన్ని ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. తల్లికి వందనం తీసుకున్న డబ్బులు కాకుండా మేము నిర్ణయించిన ఫీజులో 50% ఖచ్చితంగా కట్టాల్సిందే. కట్టకపోతే మీ పిల్లల్ని అందరి పిల్లలతో కూర్చోబెట్టాం, అలాగే సెపరేట్ క్లాసుల్లో కూర్చోబెడతాం. మీ పిల్లలకి అన్ని సబ్జెక్టులు మేము బోధించాం. సెపరేట్గా మేము ఏవైతే సబ్జెక్టులు పెడుతున్నామో ఆ సబ్జెక్టులకి మీరు 20,000 కట్టాలి. కట్టకపోతే మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది. మీ ఇష్టం మీరే తేల్చుకోండి. ఎడ్యుకేషన్ కూడా ఎలా ఉంటుందో మీరే తేల్చుకోండి, మీరు నిర్ణయించుకోండి అని మాకు డైరెక్ట్గా ప్రిన్సిపాల్ గారు చెప్పడం జరిగిందండి. గత 2-3 సంవత్సరాలుగా కూడా మేము ఆర్డీఓ, డిఈఓ గారి చుట్టూ, కలెక్టర్ ఆఫీస్లో కూడా, ఎంఈఓ ఆఫీస్లో కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగిందండి. ఒక 3 years నుంచి కూడా పాపం అధికారులు స్పందించి చేస్తున్నారు. కానీ అధికారుల మాట కూడా ఆ స్కూల్ యాజమాన్యం లెక్క చేయట్లేదని మేము భావించడం జరుగుతుందండి. ఇప్పుడు ప్రస్తుతం 4th ఇయర్లో మా పిల్లలందరూ ఇక్కడికి వచ్చి ఈ రోజు స్కూల్ ఓపెన్ అయినప్పటికీ కూడా మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా కనీసం మీ బాబు 4th క్లాస్కి, 3rd క్లాస్కి, 2nd క్లాస్కి ప్రమోట్ అయ్యాడు అని ఇంటిమేషన్ మాకు లేదండి. ఇప్పుడు ఆర్టీ యాక్ట్ ప్రకారం ఫ్రీ సీట్స్ ఎవరైతే ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పిల్లలు ఉచిత విద్యను పొందారో ఆ ఉచిత విద్యని ఈరోజు ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యం తల్లిదండ్రులని ఈ యొక్క ప్రభుత్వం డబ్బులు ఏవైతే వేస్తుందో తల్లికి వందనం ఈ డబ్బులు ఏవైతే వేస్తున్నారో ఇవి కాకుండా అదనంగా స్కూలు ఎంతైతే ఫీజు నిర్ణయించిందో ఆ ఫీజులో 50% కడితే తప్ప, అంటే తల్లికి వందనం డబ్బులు ఇచ్చేయాలా, అలాగే స్కూల్ ఫీజులో ఎంత నిర్ణయిస్తా అంటే స్కూల్ ఫీజు 50,000 నిర్ణయిస్తే దాంట్లో 25,000 కట్టాలి. అలా కట్టకపోతే ఈరోజు ఆ పిల్లల్ని మేము సపరేట్గా కూర్చోబెడతాం. ప్రభుత్వం చెప్పినట్టు కేవలం 4 సబ్జెక్టులే చెప్తాం, వాళ్ళని అంటరానోళ్ళ చూస్తామని చెప్పి ఈరోజు తల్లిదండ్రుల్ని బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. విద్యార్థులను కూడా అలాగే చూస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆదిత్య విద్యా సంస్థలు, ఈరోజు ఆదిత్య జగన్నాథపురంలో ఉన్నటువంటి విద్యా సంస్థలో ఈరోజు ఆ ప్రిన్సిపల్ ఇంత దారుణమైన మాటలు మాట్లాడుతూ ఒక 20,000 కడతారా లేదంటే మీ పిల్లల్ని ఇబ్బంది పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మేరకు ఆ తల్లిదండ్రులు ఈరోజు డిఈఓకి మొరపెట్టుకుందామని ఇక్కడికి వచ్చారు. డిఈఓ గారు ఇందాకే ఏదో పనుండి వెళ్ళిపోతూ ఆయన ఆగితే ఆయనకు కూడా విషయం చెప్పాం. తల్లిదండ్రులను అందరినీ కూడా స్కూల్కి రమ్మని చెప్పారు. ఆయన ఇప్పుడే ఇన్స్పెక్షన్కి వెళ్తాం, అట్లా చేయడానికి వీలు లేదని చెప్పి డిఈఓ గారు కూడా అన్నారు. అయితే మేము ఎందుకు చెప్తున్నామంటే గత ఏడాది కూడా ఇదే సమయంలో ఇక్కడ సేమ్ ఇలాగే ఒక ధర్నా నిర్వహించాం. అంటే ప్రతి ఏడాది ఇలాగే చేయాలా? అంటే విద్యా సంస్థ అధికారులు దీనికి ఒక పకడ్బందీ ప్రణాళికతో ఎందుకని మీరు చెప్పలేకపోతున్నారు? ఆదిత్య శేషారెడ్డి గారికి మీరు సంపాదించుకుంది సరిపోవట్లేదా? ఇంకెన్ని వేల కోట్లు మీరు సంపాదిస్తారు? ఇలా ఒక జనానికి ఒక 20 ఫ్రీ సీట్లు ఇస్తే దానికి మీరు ఉచిత విద్యను మీరు అందించలేని దుస్థితిలో ఈరోజు ఇంకా తల్లిదండ్రులను పీడించాలని చెప్పేసి ఈరోజు మీ దమదాహానికి అడ్డు లేకపోతుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి విద్యార్థి తల్లిదండ్రులు ఏడాదికి ఒకసారి కాదు, అసలు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణ అనేది కూడా జరగాలి. అన్నిటికీ ఒకటే ఫీజు, ప్రతి స్కూల్కి కూడా గ్రేడింగ్ బట్టి ఒకటే ఫీజు నిర్ణయించాలా, తక్కువ ఫీజు నిర్ణయించాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు పోరాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నా పేరు రంబాల్ సతీష్.
మల్వాయి మండల పరిధిలోని చింతల ఆత్మకూరు గ్రామాన్ని చీపినాపి గ్రామ సచివాలయంలో విలీనం చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు ఎంపీడీఓ శైలజ తెలిపారు. ఈ మేరకు బుధవారం చీపినాపి గ్రామంలో అధికారులు గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో చింతల ఆత్మకూరు గ్రామాన్ని చీపినాపి సచివాలయంలో విలీనం చేయడాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం చింతల ఆత్మకూరు గ్రామం చిన్న గోపవరం సచివాలయ పరిధిలో ఉందని అక్కడి నుంచి తొలగించి చీపినాపి సచివాలయానికి అనుసంధానం చేయడం వల్ల పర్లకొండ గ్రామ ప్రజలకు ఇబ్బందులు నష్టాలు కలుగుతాయని గ్రామస్తులు అధికారులకు వివరించారు. గ్రామ ప్రజలందరికీ చీపినాపి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను ఇప్పుడు మాకు గ్రామ సభ పెట్టాము. ఎందుకంటే చింతలాత్మకూరు ఈ చీపినాపికి క్లబ్ చేస్తామని గవర్నమెంట్ కమిషన్ నుంచి మాకు లెటర్ వచ్చింది. దానికి చీపినాపి ప్రజలందరూ ఇప్పుడు మాకు ఒక అర్జీ రూపంలో మా చింతలాత్మకూరుని ఇక్కడ కలపడానికి లేదని మాకు అర్జీ సమర్పించున్నారు. ఈ అర్జీ ద్వారా మేము కమిషనర్ గారికి మేము పంపిస్తాం. దీని మీద చర్య తీసుకుంటాం. వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు పాటిబండ్ల కిరణ్ కుమార్ గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి పిల్లి మాణిక్యరావు వెన్నుపోటు పొడిచారని ఆరోపించిన ఆయన ఎంఆర్పీఎస్ ను వీడి వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీడీపీలో చేరారని విమర్శించారు. సొంత సామాజిక వర్గానికి నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలయ్యాయని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు అందకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ యొక్క సమాజంలో ఇలాంటి ఒక సిస్టమ్ పోవాలి, మంచి సిస్టమ్ రావాలి, గౌరవంగా మాట్లాడండి. ప్రజలందరూ చూస్తున్నారు. మీరు ఇంకొకసారి ఇదే కనుక రిపీట్ అయితే మేము ఏ దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా అధినాయకుడు స్వభావం ఎలాంటిదంటే ఎవరైనా సరే అదే పనిగా తిడుతుంటే మేము వాళ్ళని తిడుతుంటే జగన్ గారు కూడా చెప్తారు, వదిలేయండి అన్న, వాళ్ళ పాపను వాళ్ళు అయిపోతారు, మీకెందుకన్నా అంటారు. అలాంటి గొప్ప స్వభావం అయింది. మీరు రిక్రూట్ చేసుకుని మరి తిడుతున్నారు. ఈ పద్ధతి మార్చుకోనండి. రాబోయే రోజుల్లో మీరు ప్రజలకు ఏం చేశారు? మీకు 5 సంవత్సరాలు ఇస్తే మీరు అసలు ప్రజల సంక్షేమ పథకాలు పెట్టిన ఒక్కడనే చేశారండి. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అమలైందా? అమలు కాదు. నిరుద్యోగ వృత్తి ఎంతండి? అయిందా? అమలు కాదు. అసలు మీరు ఏదండి చేసేది? గ్యాస్ సిలిండర్లు అన్నారు దీపం పథకంలో. నిజంగా గ్యాస్ కొట్టారు. ఏం చేశారండి? గ్యాస్ అని చెప్పి గ్యాస్ కొట్టారు. ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగిన రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత భారీ మెజారిటీతో ఆయన మేము గెలిపించుకునే విధంగా ఈ రాష్ట్రంలో కొనసాగుతాం, పనిచేస్తాం. పిచ్చి మాటలు మీరు కనుక పునరావృతం అయితే మేము మా స్థాయి మర్చిపోయి ఏ స్థాయికైనా దాడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం. పిల్లి మాణిక్యరావు గారి బర్త్డేకి లోపలికి ఉన్న ఎమ్మెల్యేలు రాలేదంట. ఈ ఎమ్మెల్యేలు, ఈ ఎమ్మెల్సీలు, మినిస్టర్లు ఈ నాటి కాలం నాటి కాదండి, పాతి కాలం నాటిది కూడా ఏంటంటే అదే పనిగా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని తిట్టేయటం, వాళ్ళని ఉసిగలపడం, ఆ పార్టీ లేకుండా చేస్తే మనమేదో ఈ రాష్ట్రాన్ని ఏదో చేసేద్దాం అనుకుంటాం. ఆయన ఏమీ చేయలేరండి. నారా లోకేష్ గారు అర్థం చేసుకోవాలి. నిన్న మీరు మాట్లాడిన మాటలు కూడా కరెక్ట్ కాదు. శవ రాజకీయం చేసేది ఎవరో, నిజమైన రాజకీయం చేసేది ఎవరో పోయిన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. సంఘటన జరిగిన గంటల్లో ₹1 కోటి ఇచ్చిన చరిత్ర ఆయనది. సంఘటన జరిగిన 24 గంటలు కూడా మరి వారికి డబ్బులు పడ్డాయో పడలేదో మాకంటే మీకే ఎక్కువ తెలుసు. మేము ఎప్పుడో ఇస్తాం, 90 రోజుల్లో ఇస్తాం. ఏమంటే రేపు ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్మితమైన నూతన కలెక్టరేట్ కార్యాలయ భవనాన్ని
రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భవనం ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సురా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో కలెక్టరేట్ నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ అనేక పనులు అసంపూర్తిగా ఉండిపోయాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భవన నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి మిగిలిన పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేయించారని పేర్కొన్నారు. గతంలో నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ చాలా పనులు మిగిలిపోయినటువంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చిత్రా మిశ్రా గారు దీని ప్రత్యేక శ్రద్ధ దీన్ని ఆపరేషన్ రావాలని మిగిలిపోయిన పనులన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వెంటనే ఆ పనులన్నీ పూర్తి చేసి త్వరలో దీన్ని ఉపయోగించే దిశగా కార్యాచరణ తీసుకునే భాగంలో ఈ నెలలో వీలును బట్టి నెల చివరి వారంలోగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ఈ కలెక్టరేట్ను ప్రజలకు అంకితం చేస్తారు. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించి జాతీయ జెండాను కూడా ఆవిష్కరిస్తారు. అప్పుడు ఈ జిల్లాలో కేంద్రంలో ఉన్నటువంటి తదుపరి కార్యాలయాలను కూడా ప్రభుత్వ కార్యాలయాలను కూడా పాత భవనాన్ని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా అక్కడ కొన్ని మిగిలిపోయినటువంటి ఏదైనా సౌకర్యాలు మెరుగుపరచాలంటే మెరుగుపరిచి దాన్ని కూడా ఆ కార్యాలయాలన్నీ ఏకీకృతంగా ఇక్కడే ఉపయోగించాలనేటువంటి ఆలోచనతో ఎటువంటి దుబారా జరగదని వాస్తవంగా ఇటువంటి కలెక్టరేట్లు కట్టే సందర్భంలో జిల్లా అధికారులకు ప్రత్యేకించి నివాస గృహాలను కూడా కట్టే ప్రణాళికలో భాగంగా ఉంది. కానీ ఇప్పటికే గతంలో నిర్మించబడ్డటువంటి జిల్లా అధికార గృహాల కాంప్లెక్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో సరిపోతుంది. అది చాలా బాగుంది, దాన్ని వాడుకోవడం జరుగుతుంది. అటువంటి దుర్వినియోగం ఎక్కువ నిరుపయోగంగా అంటే మిస్యూజ్ చేయొద్దు అనే ఆలోచనతో అటువంటి కొత్తది కూడా కట్టే ఆలోచన చేయడం లేదు. ఈరోజు వాటిని వినియోగించి జిల్లా అధికారులు వాటిని వినియోగించి ఇవ్వడం కావచ్చు, సన్న బియ్యం ఇవ్వడం కావచ్చు, 200 యూనిట్ల కరెంట్ ఇవ్వడం కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ఆ విధంగా రాబోయే కాలంలో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, రైతాంగ ధాన్య కొనుగోలు కావచ్చు, గృహ నిర్మాణం ఫస్ట్ ఫేజ్ అయినటువంటి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం కావచ్చు, మళ్ళీ కొత్త సెకండ్ ఫేజ్ ఇందిరామని ఇచ్చే కార్యక్రమం కావచ్చు, మున్సిపల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అన్ని రకాల అంశాలకు జిల్లా కేంద్రం పరిపాలనా కేంద్రంగా జిల్లా అభివృద్ధి ఈ రాష్ట్రంలోనే మరి 33 జిల్లాల్లో కరీంనగర్ నెంబర్ 1గా ఉంచడానికి రాజకీయాలకు అతీతంగా చారిత్రాత్మకమైనటువంటి కరీంనగర్ ఈ గడ్డను అగ్రభాగాన్ని నిలబెట్టుకోవడానికి ఇరిగేషన్ పరంగా కావచ్చు, టూరిజం పరంగా కావచ్చు, లేదా ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కూడా శాతవాహన యూనివర్సిటీ ఉంది. అందులో లా కాలేజు, అదేవిధంగా ఎల్ఎల్ఎం కాలేజ్తో పాటుగా ఫార్మసీ కాలేజీలతో పాటుగా అన్ని కోర్సులను కూడా మరి తీసుకొని వచ్చి ఆ యూనివర్సిటీ 10 సంవత్సరాలుగా ఒక్క కోర్సు కూడా రానటువంటి మళ్ళీ యూనివర్సిటీ కూడా ఎడ్యుకేషన్ పరంగా అటు మెడికల్ కాలేజీతో పాటుగా హాస్పిటల్, అదేవిధంగా టీచింగ్ హాస్పిటల్గా దాన్ని అప్గ్రేడ్ చేయడం కావచ్చు, ఈ విధంగా వైద్య, విద్య తదితర అన్ని అంశాల లోపల మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాకు సంబంధించిన నేను కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, లక్ష్మణ్ కుమార్ గారు కానీ, శాసనసభ్యులు, మా ప్రజలందరూ కూడా కలిసి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరిస్తూ అభివృద్ధి చేస్తూ అగ్రభాగాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామన్న మాట మనం చెప్తాం. నల్గొండ జిల్లా గుండ్లపల్లి సమీపంలో కొనసాగుతున్న ఎస్ఎల్బీసీ కాలువ లైనింగ్ పనులను రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కాలువ లైనింగ్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. రైతులకు సాగునీరు సకాలంలో అందేలా పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ద్వారా నల్గొండ ప్రాంతంలోని వ్యవసాయ భూములకు స్థిరమైన సాగునీటి వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. కాలువల ఆధునీకరణ, లైనింగ్ పనులు పూర్తయితే నీటి వృధా తగ్గి చివరి ఆయకట్టు వరకు నీరు చేరుతుందని తెలిపారు. మొత్తం వేయించి మొత్తం ఎప్పుడు పచ్చిగా ఉండాలి, 21 days మినిమం 21 days ఉండాలి. ఇంకా 2 రోజులు ఎక్కువ చేసినా డ్యూరింగ్తోనే నీకు స్ట్రెంత్ కరెక్ట్ సిమెంట్, కరెక్ట్ మెటల్, కరెక్ట్ సిమెంట్ రేషియో వాడినా క్యూరింగ్తో అడిషనల్ స్ట్రెంత్ వస్తుంది. క్యూరింగ్తో అడిషనల్ స్ట్రెంత్
నేను కూడా సివిల్ ఇంజనీరింగ్ కానీ 30 ఏళ్ళ 40 ఏళ్ళ కింద థర్డ్ ఇయర్ వరంగల్ రవాణా శాఖ కార్యాలయంలో నూతన ఆర్టీఓగా రంగారావు బాధ్యతలు స్వీకరించారు. గతంలో మంచిర్యాల ఆర్టీఓ కార్యాలయంలో విధులు నిర్వహించిన ఆయన బదిలీపై వరంగల్ కు వచ్చారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం కార్యాలయ సిబ్బందితో సమావేశమై విధి విధానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆర్టీఓ రంగారావు విద్యా సంస్థలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాఠశాల, కళాశాల బస్సుల యజమానులు వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా పునరుద్ధరించుకోవాలని సూచించారు. ఫిట్నెస్ గడువు మూసిన వాహనాలను రహదారులపై నడపరాదని, అవసరమైన అన్ని అనుమతులు, భద్రతా ప్రమాణాలు పూర్తి చేసిన తరువాతే సేవల్లోకి తీసుకురావాలని తెలిపారు. యాజమాన్యాలకు కూడా మేము అందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఫిట్నెస్ అప్పటి వరకు అందరూ చేసుకోవాలని, ఒకవేళ ఏదన్నా చేసుకోలేని పక్షంలో వాటిని మాత్రం బయటకు తీయకుండా విద్యార్థులను దయచేసి ఎక్కియకండి. బయటకు వస్తే మాత్రం హై పెనాల్టీస్ పడతాయి, కేసులు ఖచ్చితంగా రాస్తారు మా వాళ్ళు. ఇన్స్పెక్టర్స్ అందరికీ టార్గెట్లు ఇవ్వడం జరిగింది. రోడ్ల మీద చెకింగ్ చాలా ఉండబోతుంది. మిగిలిన జనరల్ పబ్లిక్ కూడా చెప్పేది ఏంటంటే డాక్యుమెంట్స్ మొత్తం అప్డేట్ చేసుకోండి. ఏది ఇన్సూరెన్స్ కావచ్చు, లైసెన్స్ కావచ్చు, ట్యాక్సులు కావచ్చు. ఎందుకంటే ఇదివరకు 2 ఉన్న ఇన్స్పెక్టర్స్ ఇప్పుడు 9 మంది ఉన్నారు. మీకు చెకింగ్ చాలా ఎక్కువ ఉండబోతుంది, కేసులు ఖచ్చితంగా పడతా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోండి. అది మీకు చేసుకోకపోతే 4 ఇంతలు 5 ఇంతలు అనవసరంగా జరిమానాలు కట్టాల్సి వస్తుంది, మళ్ళీ ఆ డాక్యుమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు విధిగా రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించుకుంటూ మోటార్ వెహికల్ కు సంబంధించి ట్యాక్సులు కావచ్చు, ఏది ఇన్సూరెన్స్ కావచ్చు, లైసెన్స్ కావచ్చు, పర్మిట్ కావచ్చు, ఏదైనా కూడా డేట్లు చూసుకోండి, సరి చేసుకోండి. పరిమితి మించి పోతే మా వాళ్ళు కంటబెట్టి కేసులు రాయడం జరుగుతుంది. అటువంటి ఇదేం లేదండి మా దగ్గర. ఇదివరకు అంటే పాతకాలంలో ఇన్స్పెక్టర్స్ లేక, స్టాఫ్ లేక జరిగింది, ఏమన్నా తప్పించుకొని పోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే వరంగల్లో 12 మంది ఉన్నారు, ఇక్కడ 9 మంది ఉన్నారు. ఇంతమందిని తప్పించుకోలేరు. అనవసరంగా జరిమానాలకు గురి కావద్దని నేను కూడా తెలియజేస్తాను. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక విజిలెన్స్ డ్రైవ్ లో భాగంగా భీమదేవరపల్లి మండలంలోని ముల్కానూరులో ఆర్టీఏ అధికారులు వాణిజ్య వాహనాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని వాహనాలపై చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక విజిలెన్స్ డ్రైవ్ లో భాగంగా గురువారం భీమదేవరపల్లి మండలంలోని ముల్కానూరులో రవాణా శాఖ అధికారులు వాణిజ్య వాహనాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు, ఫిట్నెస్ సర్టిఫికేట్లు లేని వాహనాలు, బీమా మరియు పర్మిట్ నిబంధనలు పాటించని వాహనాలను గుర్తించి పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. మాజీ మేయర్ పాకా సురేష్ ఇంటి ముందు ఉన్న ర్యాంప్ ను కార్పొరేషన్ అధికారులు జేసీబీతో తొలగించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే పర్యటన ముగిసిన కొద్దిసేపటికే అధికారులు చర్యలు చేపట్టడం రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది నిబంధనల అమలులో భాగమా లేక రాజకీయ లక్ష్య సాధన కోసమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ఘటన అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ర్యాంపు తొలగింపు వెనుక రాజకీయ కోణం ఉందంటూ ప్రచారం సాగుతుండగా అధికారికంగా మాత్రం ఎలాంటి నిర్ధారణ లేదు. మరి ఈ ఘటన కడప రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపనుందో చూద్దాం. ఈరోజు ఉదయం మాధవిరెడ్డి ఎమ్మెల్యే గారు ఇటు వచ్చారు. మేడం గారు పర్యటన భాగంగా ఆ మేడం గారు చూసి అడిషనల్ కమిషనర్ గారితో ఏదో మాట్లాడారు, చెప్పారు. ఇది తీయమని చెప్పారు. మరి అలా ఎందుకు చెప్పారో ఏమో తెలియదు. ఇది ఇప్పటిది కాదు, ఇది 4-5 ఏళ్ల నుంచి ఇక్కడ ఇలాగే ఉంది.
ఇంతవరకు పోనీ కమిషనర్ గారికి కానీ కార్పొరేషన్లో కానీ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా అనేది కూడా తెలియదు. కంప్లైంట్ ఇచ్చిందంటే తీసినాము అనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఈరోజు ఈయన మా హస్బెండ్ మాజీ మేయర్ పాకా సురేష్ గారు ఊర్లో కూడా లేరు. ఊర్లో ఉండి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేసిందంటే ఏదైనా చెప్పిందంటే బాగుండని అనుకుంటున్నాము. ఆయన పాకా సురేష్ గారు కూడా ఏమీ సాధారణ వ్యక్తి కాదు. ఆయన కూడా 3 సార్లు కార్పొరేటరు, మాజీ మేయర్. ఆయనకు తెలియదా ఇది ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టయితే ఎందుకు చేస్తారు? ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టయితే చేయరు కదా. ఆయన ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే బాగుండు అని మేము అనుకుంటున్నాము. తీసులు కానీ అట్లాంటివి ఏమీ మాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. ఈరోజు మార్నింగ్ మేడం గారు వచ్చారు, చూసిన ఒక 15-20 నిమిషాలకి జేసీబీ వచ్చింది. ఇలా చేస్తున్నారండి. అది ఏమో తెలియాలి. మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు ఎందుకు తొలగిస్తున్నారు. అది నిన్న వేసింది ఈరోజు తొలగించిండేది కాదు. ఇది గత 4 సంవత్సరాల నుంచి ఇప్పుడే ఎందుకు తొలగిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఏమనుకునేది ఏముంది, మేడం గారికి తెలియాలి ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఏదైనా మంచో చెడు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేసిందంటే బాగుండు అనిపిస్తుంది. ఇది మేము జస్ట్ కార్ పోవడానికి ఇబ్బందిగా ఉందని కట్టుకునిందే తప్ప ఏదో దీనికి కట్టిందేదేం కాదు. అది మేము సొంత అమౌంట్తో వేయించుకునింది. ఇది గవర్నమెంట్ వేయించిండేది అట్లా అని కూడా నేను చెప్పటం లేదు. ఏదైనా పర్వాలేదు, ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయించింటే బాగుండు. ఈ నా ఊళ్ళో ఉన్నప్పుడు చేయించినా బాగుండు అనిపిస్తుంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సమిష్టి చర్యలు అవసరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి స్పష్టం చేశారు. జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశంలో ప్రమాదాల నియంత్రణ, జీరో ఫెటాలిటీ డిస్ట్రిక్ట్ కార్యక్రమం, హైవేల భద్రత, ట్రాఫిక్ అమలు చర్యలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గుర్తించిన బ్లాక్ స్పాట్లు, ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాల్లో తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై అవగాహన పెంచడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ డ్రంక్ అండ్ డ్రైవ్, అక్రమ పార్కింగ్, అనధికార డివైడర్ కట్స్ వంటి అంశాలపై కఠిన అమలు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణ భద్రతే ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. సర్వేలెన్స్ చేస్తూ ఉంటారు, రూట్ ప్యాట్రోలింగ్ చేస్తుంటారు. నైట్ మార్నింగ్ ఉంటారు. అనాథరైజ్డ్ పార్కింగ్ కానీ ఎంక్రోచ్ మా ప్యాట్రోలింగ్ వెహికల్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఫార్వర్డ్ చేశారు. They are to be operated by dedicated highway surveillance teams. Yes, sir. Include state police and transport department. Yes, sir. So you need to provide whatever the infrastructure is required to the district police. Sir, ఇచ్చాం సార్, డీటెయిల్స్ అన్ని ఇచ్చాం. So మీరు వెహికల్స్ మీరు తీసుకుని మీరు ఆపరేట్ చేస్తున్నారని చెప్తున్నారు. The vendor is operating. Yes, sir. But as per this, you have to provide the vehicles for the state police and the transport department at the rate of 50 kilometers. Every 50 kilometers it has to be monitored. Yes, sir. A task force అనేది prone locations have been identified. That also maximum Kadapa and Medupes are even village roads or T junctions or highways. What we have analyzed is 162 locations we have identified where some small interventions are necessary. That is 38 in Kadapa, 52 in Medupur, 48 in Pulivella, 12 in Jammu and 4 and 8 respectively in Rajapeta and Provitos. If you see the data of road accidents, 25 we have 353 accidents. In 26 we have 351, and what we can see is deaths are reduced by 5.7% as compared to 25. But the number of accidents are same, so there is no change in total number of cases. Maybe it's a reduced deaths is a technical kind of thing.
కడప నగరాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. కడప 47వ డివిజన్ పరిధిలోని నదికోట, అక్కయ్యపల్లి పార్క్, హెచ్పి పెట్రోల్ బంక్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే రెడ్డెప్ప గారి మాధవిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక స్వచ్ఛతా డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించిన ఎమ్మెల్యే పారిశుద్ధ్య పనులను పరిశీలించి ప్రజలకు చెత్త వర్గీకరణపై అవగాహన కల్పించారు. తడి, పొడి, హానికర వ్యర్థాలను వేరువేరుగా సేకరించాల్సిన అవసరాన్ని వివరించారు. అలాగే డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ స్వచ్ఛ కడప నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కడప స్వచ్ఛ కడప ప్రోగ్రామ్ ని మనము కడప నియోజకవర్గంలో మనం ఒక పర్సనల్ ప్రోగ్రామ్ గా తీసుకొని మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇది వాసు సార్ డిజైన్ చేశారు వెళ్ళమని. దీంట్లో కార్పొరేషన్ సిబ్బంది, హెల్త్ వర్కర్సు, సచివాలయ సిబ్బంది, దాంతోపాటు అత్యంత విలువైన మా వాళ్ళు, మా కార్యకర్తలు ఎప్పుడూ కడప చరిత్రలో లేదు. ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు, కార్యకర్తలు కడప యొక్క క్లీన్ అండ్ గ్రీన్లో పాల్గొనడం అనేది ఎప్పుడు కడప చూడలేదు. ఈరోజు 2 సంవత్సరాల నుంచి మనం గెలిచిన నుంచి మన కడప స్వచ్ఛ కడప చేస్తూ ఉన్నాము. ఈ ప్రయత్నం ఆగేది లేదు, ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మన కడపను మనం స్వచ్ఛంగా చేసుకుంటే ఈ ప్రక్రియలో డెఫినెట్గా ప్రజలు కూడా సహకరించేసి కడపను ఒక మార్పు దిశగా తీసుకుపోతారని సంపూర్ణంగా కోరుకుంటా ఉన్నాను, ఆశిస్తున్నాను. డెఫినెట్గా సాధిస్తామనుకుంటున్నాను. మీ ద్వారా కూడా మీడియా మిత్రులందరూ సహకరించేసి ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా కడపను నీట్గా పెట్టుకుందాము, కడపను స్వచ్ఛంగా పెట్టుకుందామని చెప్పేసి కడపను అప్గ్రేడ్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కోరుకుంటున్నాను. మనందరి మీద మేము ఎంత తిరిగినా కానీ, ఎంత 100 మంది వర్కర్లు వేసుకొని తిరిగినా కానీ, మా వాళ్ళు ఎంత కష్టపడి పనిచేసినా కానీ, కార్పొరేషన్ సిబ్బంది ఎంత సిన్సియర్గా కానీ, ప్రజల్లో మార్పు వచ్చి ప్రజలు కూడా ఒక అవేర్నెస్తో ఒక వాళ్ళ యొక్క ఆలోచనలో మార్పు వచ్చి మనం ఇక్కడ చెత్త వేయకూడదు, ఒక సోషల్ బిహేవియర్ అనేది మారాలా, కాలువలలో కవర్లు వేయకూడదు, బాటిల్స్ వేయకూడదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు గంట నుంచి తిరుగుతున్నాము. ప్రతి ఒక్క కాలువలో కూల్ డ్రింక్ బాటిల్స్, చిప్స్ ప్యాకెట్లు, ఇంట్లో ఉన్న సామాన్లు, ఒక్కొక్క చోట పరుపులు, రోళ్ళు కూడా వేసేస్తున్నారు. ఇది మారితేనే మనం కడపను కాపాడుకుంటాం. రేపు వర్షాలు వచ్చినాక నీళ్ళు పోతలేవు అని అంటే, నీళ్ళు పోకపోవడానికి కారణం ఏంటంటే మనమే కవర్లు అన్నీ వేసేసి కాలువను పూడిపిస్తున్నాం. కాబట్టి తప్పకుండా మనందరూ మారి మన కడపను స్వచ్ఛంగా చేసుకొని సహకరిస్తారని కోరుకుంటున్నాం. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముద్దనూరు రోడ్లోని నానుబాల ఎల్లప్ప ఫంక్షన్ హాల్లో జరిగిన ఎస్ఐఆర్ ఓట్ల అవగాహన సమావేశంలో కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో పేర్ల సవరణ, చిరునామా మార్పులు వంటి అంశాలపై ఆయన వివరించారు. ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర కీలకమని పేర్కొంటూ ఓటరు జాబితా ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా ఈరోజు ఎస్ఐఆర్ ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వేదిక మీద ఉన్న మన అబ్జర్వర్ రామసుబ్రహ్మ గారికి, మేరునారాయణ ఎమ్మెల్సీ నాన్నగారికి, నాగేశ్ రెడ్డి గారికి, చిన్నారెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, బూత్ లెవెల్ ఏజెంట్లు వాళ్లకు శిక్షణ ఏ విధంగా ఈ సర్వీలో మనం గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకొని ఒక అధ్యయనం చేస్తూ మన ఓట్లు ప్రక్షాళన ఏ విధంగా చేసుకోవాలా, ఏ విధంగా భద్రపరచుకోవాలా, ఏ విధంగా తొలగించుకోవాలా, డబల్ ఎంట్రీలు, చనిపోయిన వ్యక్తుల ఓట్లు, మరి ముఖ్యంగా ఈ దొంగ ఓట్లు పరిస్థితి అనేది
గతంలో పోల్చుకుంటే 94, 99, 2004 పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు ప్రక్షాళన జరిగింది. ఎందుకంటే పూర్తిగా మనం అవేర్నెస్ అందరికీ వచ్చిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్య కారణం ఏదైతే మన భారతదేశంలో ఏదైతే బార్డర్స్ ఉన్నాయో ఆ బార్డర్స్ లో పక్క దేశాల నుంచి మన దేశంలోకి దొంగగా వచ్చి ఇక్కడ ఓటు హక్కు నమోదు చేసుకోవడము, వాళ్ళందరి ఓట్లను తొలగించాలా, ఎంతవరకు ప్రక్షాళన చేయాలా, ఇవన్నీ చూసేటప్పుడు దాదాపు వెస్ట్ బెంగాల్ కానీ బీహార్లో కానీ డబుల్ ఎంట్రీలు లేదంటే చనిపోయిన ఓట్లు తీసేయకపోవడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రక్షాళన చేయడం జరిగింది. మనకు రేపు స్థానిక సమస్యలు కానీ లేకపోతే 2029లో జరగబోయే జనరల్ ఎలక్షన్స్ కానీ మనం ఈ రోజు నుంచి ప్రిపేర్ అయి ఉండాలా. ఎందుకంటే ఓటు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఓటు హక్కు, ఓటు విలువ గురించి ఇక్కడ పెద్దలు వివరంగా చెప్పడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.